యువత చెడుదారి పట్టకుండా క్రీడలు చక్కగా ఉపయోగపడతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కబడ్డీ క్రీడాకారులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘన స్వాగతం పలికారు. క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడుతూ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. గ్రామాల్లోని యువత చెడుదారి పట్టకుండా గ్రామానికి చెందిన యువకుడు కృష్ణ కబడ్డీ పోటీలను ప్రతి ఏటా నిర్వహించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్న కృష్ణను అభినందించారు. తాను కూడా చిన్నతనంలో కబడ్డీ ఎక్కువగా ఆడేవాడినని, అందుకే క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడడం జరిగిందన్నారు. క్రీడలు మానవ సంబంధాలు, శారీరక దృఢత్వాన్ని పెంచి ఆరోగ్యాన్ని రక్షించేటువంటి ప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి క్రీడలను క్రీడలలో కూడా నియమితాయని దూసుకెళ్తున్న పోకుండా శారీరకంగా, మానసికంగా, అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే ప్రాంగ చెప్తారు మిత్రులంతా. ఈ ఊరు నుంచి ఆదర్శ క్రీడలు నిర్వహించడం వల్ల ఊర్లో అందరూ కూడా ఒక చైతన్యం ఉంది. పిల్లలంతా చాలా గట్టిగా మరి కట్టుబడి ఉంటారు. మాటకు గేమ్స్ కూడా చాలా బాగా ఆడతారని చెప్పినారు. నాకు చెప్పగానే ఈ పోటీలంతా విజయవంతం కావాలని మరి వాళ్ళందరూ కూడా ముందుకు నడవమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వాస్తవంగా సాయంత్రం అని చెప్పినారు, కానీ నేను వేరే కార్యక్రమాలలో నేనే ఈ టైంకి వచ్చిన మీ అందరికీ క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఒక మ్యాచ్ ఆడుతుంది. నేను కూడా చిన్నప్పుడు వేరే ఏం ఆట ఒక కబడ్డీ మాత్రం అన్నింటి జరిగితే ఒక మ్యాచ్ ఆడి మీద చూసిపోతుంది అంతే.